ఇప్పుడు మీరు బహుజనులు బీసీల మూమెంట్ స్టార్ట్ అయింది, అది వస్తేనే ఇది ఏమైనా మారుతుందని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఆ మూమెంట్ని కూడా వాళ్ళే ఎత్తుకున్నారు కదా, ఆయన ఆయన కూతురే ఎత్తుకున్నది కదా. కాదండి, ఎక్కడన్నా మల్లయ్య సన్నా వీరారావు అని ఉంటుందా? ఓకే. కొమిరిగాడు సన్నాపు కేసీఆర్ అని ఉంటుందా? ఉండదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటుందా? మల్లయ్య కొడుకు పేరు కోమిరిగాడు అని ఉంటుందా? కోమిరిగాడని రాస్తారు. కోమిరిగాడని రాస్తారండి. దొరలు ఎందుకు పిలవాలని కోమరయ్య పేరు కోమిరిగాడని రాసేది. మరి దాని పేరు సన్నాపు ఈయన అవుతాడా కేసీఆర్? చంద్రశేఖరరావు సన్నాపు ఉంటాడా? ఉన్నాడు. ఇప్పుడు కవితమ్మ బీసీలకు పార్టీ పెడతారంటే ఆమె ఏంటిది? బీసీ. చంద్రశేఖరరావు కూతురు వెల్మ దొరసాని. అంటే వెల్మ దొరసాని వచ్చి మాకు కూడా విద్యా బుద్ధులు చెప్పవలసిన దుస్థితులే ఉన్నాం. ఇంకా మేము ఇంకా మాకు పాఠం చెప్తుందా? చేసిన మోసం చాలదా? చేసిన మోసం చాలదా? నేనేం చేసినా మా నాయనే అధికారంలో ఉన్నాడు, మా అన్నయ్య అధికారంలో ఉన్నాడు. నువ్వేం చేసినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నీ అన్న ఎందుకు వచ్చిండు? నువ్వెందుకు వచ్చినావు? నీకు నువ్వు ఉద్యమానికి ఏం సంబంధం? నీ తండ్రి చెప్పిండు కదా, మేము మియా బీబీ తప్ప, నా మియా బీబీ నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలో ఉన్నది. వాళ్ళని ఏది అమెరికా ప్రభుత్వం మీరిద్దరు కేసీఆర్ గారు మీ కొడుకును మీ బిడ్డను పంపుతూనే మా యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేటట్టున్నాయి సుమా, మీరు దోలండి, వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్ ఇద్దాము, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళట అని నీకు అక్కడ అప్పుడున్న ప్రెసిడెంట్ ఉత్తరం రాత్రే కదా మీరు ఆడి వేయింది. మరి మా ఆడి పోయిన వాళ్ళు ఈడికి ఎందుకు వచ్చారు? బతుకు తెరువుకు పోయిన వాళ్ళు మీరు ఆడికి, బతుకు తెరువు లేకపోయిన వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు ఎరికేనా? తెలిసిందే కదా. నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, గ్రీన్ కార్డ్ హోల్డర్, అది గవర్నమెంట్ నౌకరీ చేస్తుంది. నా మనోడు ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదువుతాడు, కానీ వాడు పని చేసుకుంటాడు. వాడు ఇంకో మనోడు కూడా మంచి యూనివర్సిటీలో చదువుతాడు, వాడు షాపింగ్ మాల్స్కు సప్లై చేస్తాడు. ఇక అక్కడ సిటిజన్స్ గురించి చెప్తాను నేను. ఇక్కడ నుంచి పోయినోడు ఏది దొరుకుతగా చేస్తాడు అంతే. అక్కడ పద్ధతి అది, అక్కడ పద్ధతి కదా. సంపాదించుకోవాలి, చేయాలంటే బతకాలి కాబట్టి పద్ధతి కాదు అంతే. ఇక గట్ల పోయినోళ్ళే వీళ్ళు, గట్లనే పోయిన వీళ్ళు. మదియాస్కి చేయబట్టి ఆ కాగితాలు లేవు వీళ్ళకి చక్కగా. మదియాస్కి ఈయన ఫోన్ చేసి నా ముందటే ఫోన్ చేసిండు. మదియాస్కి కాగితాలు సరి చేస్తే ఆ కాగితాలు పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయనది వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆగమైందా? వచ్చినప్పటి నుంచి ఆగం శివరాత్రి. వచ్చినప్పుడు ఆ కేకేమైన నిలబెట్టి అందులో ఈయనకు టికెట్ ఇచ్చా. ఆయన పాపం బొచ్చడు పైసలు పెట్టుకున్నాడు ఆయన నిలబెట్టి.